గ్రామీణ ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి ధన్వాడ మండలంలో వివిధ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి గ్రామీణ ఉపాధి కూలీలకు ఫిబ్రవరి నుండి ఇప్పటిదాకా కూడా రూపాయి రాని దాఖలు కొనసాగుతూ ఉన్నాయి. ఉపాధి కూలీల కనీసము ఈరోజు వందల సంఖ్యలో ఉపాధి లేక కరువు కాటకాలు కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో కార్మికులకు కేంద్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టినట్టు ఈ యొక్క స్కీమును పూర్తిగా డబ్బులు రాకుండా దశల వారీగా 4 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటిదాకా కూడా రూపాయి కూడా పడలేని ఉపాధి కూలీలకు వాళ్ళ జీవనోపాధి ఏదనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అధికారులకు. అదే రకంగా ఉపాధి కూలీలకు కనీసము వేతనాలు పెంచాలని కూలి పెంచాలని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక జీవోని తీసుకురామని చెప్పేసి కార్మిక చట్టాలు 4 చట్టాలను తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వానికి 4 కోళ్లు తీసుకొస్తే ఈ 40 కోళ్లు విభజించేసి ఉపాధి కూడా ఆ రోజు భారతదేశంలో ఈ ఉపాధి కూలీల కొరకు వలసల జిల్లా వలసల ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్మికులందరూ కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి ఆనాడు పెద్ద ఎత్తున మరి కార్మిక సంఘాలు కొట్లాడి ఆ చట్టాలు తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వము ఆ చట్టాలను రద్దుపరిచి కనీసము వలసను నివారించాలి, వలసను అరికట్టాలి, వలస కూలీలకు పని కల్పించాలని చెప్పేసి ఆనాడు ఈ యొక్క విప్లవ సంఘాలని మరి కొట్లాడి ఆ జీవోని తీసుకొచ్చిన చరిత్ర ఈ కార్మిక చట్టాలకు ఉందని చెప్పేసి మేము ఏఐటీసీ కార్మిక చట్టం చెప్తా ఉంది. కాబట్టి ఈ ఉపాధి కూలీలకు కనీసము ఇప్పటికైనా కూడా 4 నెలలకెళ్ళి వేతనాలు లేకపోవడము చాలా బాధాకరమైన విషయము. ఈరోజు నిత్యావసర ధరలు ఆకాశానికి కంటిపోతూ ఉన్నవి. కాబట్టి తక్షణమే వారు ఉపాధి కూలీలు అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎంపీడీఓ మరి ఇవాడి మరి ఈ సంబంధిత అధికారులంతా కూడా ఏపీఓ వారు తక్షణమే ఒక బిల్లును ప్రవేశపెట్టి వాళ్ళకందరూ కూడా సకాలంలో వేతన జీత కూలీ డబ్బులు చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. కాబట్టి అదే రకంగా మరి మాన్యువల్ రికార్డు ప్రకారంగా వాళ్ళకు ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి ఒక్క కార్మికులకి జాబ్ కార్డు ప్రకారంగా 100 రోజులు పని కల్పిస్తామని చెప్పినట్టు ఆనాడు పాలకులు కొంచెం కుదించేసి పక్క చేయడం జరిగింది. కాబట్టి అదే రకమైన పద్ధతిలో కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మరి అనేక పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి మేము తీవ్రంగా ప్రభుత్వాలకు వ్యతిరేకిస్తాము. కేంద్ర రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసమైన ఈరోజు గ్రామీణ ఉపాధి కూలీలకు వేతనాలు కూలీలు పెంచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలకు చెప్పినా ఇప్పటిదాకా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. అదే రకమైన ఈ అడవి ప్రాంతాల్లో పనిచేసే కూలీలకు ఈరోజు గ్రామీణ ఉపాధి కూలీలో పనిచేసే వాళ్లకు తట్టలు పుట్టలు ఇవన్నీ కూడా గవర్నమెంటు టెంట్ హౌస్ ఇవన్నీ కూడా సరఫరా చేయాలి. అదే రకమైన పనిచేసే క్రమంలో ఒక డాక్టర్ని నియమించాలి, ఒక ఆయని సరఫరా చేయాలి. ఆయనతో పాటు ఏవైతే టెంట్ హౌస్ని కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళ గడ్డపారాలు సలికెలు మరి తట్టలు కూడా ప్రభుత్వమే అందజేయాలని అనేక పోరాటాలు చేసినా ఇప్పటికి కూడా వారి కూలీలు ఆ తట్టలు కంపెనీ కూడా కూలికి తెచ్చుకుని పనిచేస్తున్న క్రమంలో కొనసాగుతూ ఉంది. తక్షణమే దీనిపైన అధికారులు చొరవ తీసుకుని ఇవన్నీ కూడా సరఫరా చేయాలని చెప్పేసి మరి అధికారులను కోరుతా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.